అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపాలరావు ఆధ్వర్యంలో ఆసరా కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలతో పాటు సాధారణ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపాలరావు గారు ఉన్నారు. సరే, ఎలా ఉంది రెస్పాన్స్? మహిళలు వస్తున్నారు, ఏమంటున్నారు? ఈరోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారంగా ఆ రోజు అమ్మ మీకు డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, 4 విడతలుగా చేస్తానని చెప్పడం జరిగింది. అదే కార్యక్రమంలో 4 విడతలుగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఇది 4th ఫేజ్గా ఈరోజు చేయడం జరుగుతుంది. చాలా మహిళల ఆనందానికి అసలు అడ్డుకట్టలేనంత ఆనందంగా వాళ్ళ మాట వింటే మాకే చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, ఆసరా కావచ్చు, అలాగే అమ్మఒడి కావచ్చు, అలాగే చేయూత కావచ్చు, సున్నా వడ్డీ కావచ్చు, అలాగే ప్రతి పథకంలోనూ వారి 9 నవరత్నాలనే 9 రత్నాలతో పాటు 33 రత్నాలు విడుదల చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి కంటే 10 అడుగులు ఎదరికేసి, తండ్రి గారి కంటే రాజశేఖర రెడ్డి గారి కంటే 10 అడుగులు ఎదరికేసి ఈరోజు పరిపాలన ముందున్న ఆ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో మంచి అభివృద్ధి పథకంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని చాలా ఆనందంగా గర్విస్తున్నాం. వారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాం. అలాగే ఏదైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో మహాతల్లి అక్క చెల్లెమ్మలందరూ వారి ఆనందానికి ఆనకట్టలు అసలు వారు మాట్లాడుతుంటే అన్న ఇదన్నా, అన్న అదన్నా, అన్న ఇదన్నా అంటే మాకు ఆనంద బాష్పాలు అలా పట్టుకోలేనంత ఆనందం వేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము పనిచేయడమే వరమా అనిపించేంత పరిస్థితి మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం తీసుకొచ్చారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరలా వచ్చే రేపు 2024కి మేము జెండా ఎగరవేస్తాం. మహిళలంతా మా పక్కనే ఉన్నారు. ప్రతి కార్యకర్తలు మహిళలు పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా బ్రహ్మరథం పట్టేస్తున్నారు. అంత అద్భుతమైన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో దాదాపు మీరు వచ్చిన తర్వాత పాదయాత్రతో అన్ని గ్రామాల్లోనూ తిరిగారు. ఎలా ఉంది రెస్పాన్స్? అన్ని గ్రామాల్లోనూ మ్యాక్సిమం తిరిగాను. అసలు ఎక్కడైనా అన్నా నువ్వు వెళ్ళి హాయిగా కూర్చో అన్న, మేము ఓటేసి గెలిపించుకుంటామన్నా, జగనన్ని సీఎం చేస్తామన్నా, నిన్ను ఎమ్మెల్యేని చేస్తామన్నా అని ఆ ఆడపడుచులు, నా అక్క చెల్లమ్మలు, నా తల్లిదండ్రులు, అవ్వాతాతలు అనే మాటకి నా మనసు ఉప్పొంగిపోయి వాళ్ళ పాదాల మీద మోకరిల్లి వారికి నమస్కరించుకుని నేను ఎంతో ఆనందపడుతున్నాను. అంటే నేను పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడానికి నేను మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చిన దానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. అంటే ఇంత అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే పాలకొల్లు ఇన్ఛార్జ్గా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మీకు ఇచ్చారు. వైసీపీ ఎంపీ చరిత్రలోనే అసలు బీసీ సామాజిక వర్గానికి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించలేదు ఎప్పుడుకొచ్చి ఏ పార్టీ కూడా. ఇద్దరు సామాజిక వర్గాల వారిగా సెట్టిబల్జీ కేటాయించారు. ఏంటి సార్? మా ఇద్దరిని సామాన్య బీసీలుగా, సామాన్యులకి పేదలకి పెత్తందారులకి జరిగే యుద్ధంలో ఎంపీ గారైన ఉమాబాల గారు పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో నన్ను, పేదలకి పెత్తందారులకి జరిగే యుద్ధంలో మమ్మల్ని ఎన్నుకుని వారు మాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి మేము ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి, అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో నేను ప్రజలకు సేవ చేస్తానని, అలాగే పార్లమెంటు స్థానంలో ఆవిడ సేవ చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నియమించారు. ఎప్పుడు వారికి విధేయులుగా ఉంటాం. మేము కష్టపడి ప్రజలకు పనిచేస్తాం. మేము ప్రజలకి ఏ సమస్య ఉందో తెలుసుకుని మేము వెళ్తాం. పాలకొల్లుని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళి రేపు వచ్చే 29 నాటికి 0% పని వరకు పూర్తి చేసి మా మార్క్ ఏంటో, వైసీపీ మార్క్ ఏంటో చూపించుకుంటాం. అందులో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయ హృదయం మా వెంట ఉంది. మా పాలకొల్లు కాన్స్టిట్యున్సీ ఇలా కావాలి సార్ అంటే అలాగే చేసుకో గోపి అని అంత హ్యాపీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు అండ నాకు ఉండగా హ్యాపీగా ఏదైనా చేయగలుగుతానండి. అంటే ఎన్నికలకు సమయం చాలా దగ్గరగా ఉంది. మీరు ఇంకా ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నారు? ఏం చెప్తున్నారు ప్రభుత్వం గురించి? ప్రభుత్వం గురించి, మా పథకాల గురించి వివరిస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం లేకుండా వారే మాకు వివరిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. మేము చెప్పేదానికంటే మాకే ముందు వారు చెప్పేస్తున్నారు. మేము చాలా దగ్గరలో ప్రజలకి మాకు చాలా మమేకమయ్యాం. ఇన్ఛార్జ్ మార్పు వల్ల నేను కొద్దిగా కొంచెం ఫ్రెష్ అవ్వచ్చు, కానీ ఏదైనా మ్యాక్సిమం కవర్ చేశాను. ఎన్ని సీట్లకి టార్గెట్ పెట్టుకున్నారు సార్ మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా? జగన్మోహన్ రెడ్డి గారు మాటే మా మాట. వై నాట్ 175?
ఏదేమైనప్పుడు కూడా పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పటికీ అన్ని గ్రామాల్లోనూ దాదాపు పాదయాత్రతో అన్ని గ్రామాల్లోనూ తిరిగాను. ప్రజలు వైసీపీ ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు పాలకొల్లులో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నా ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పాలకొల్లులో వైసీపీ జెండా ఎగరవేస్తానని కూడా అలా గోపాలరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.